ప్రధానంగా ప్రతి వ్యవస్థకు కూడా కొంతమంది భక్తులు సహకరిస్తూ ఉంటారు. ఇక ఈ వ్యవస్థలో చిన్న చిన్న మా తండ్రి గారి నుంచి వచ్చిన ఆస్తులు, మేము కొంచెం వ్యాపారం ద్వారా అప్పట్లో సంపాదించిన ఆస్తులు అవన్నీ తీసివేసి ఆ ధనాన్ని ఇక్కడ ఇచ్చి నిర్మాణ సరళి ప్రారంభించామండి. అలాగే నిత్య అన్నదానం ఇక్కడ ప్రతిరోజు ఎంతమంది వచ్చినా కూడా అన్నప్రసాదం అందజేస్తుంది. నెలకొచ్చి సుమారుగా ఒక 20,000 మంది భోజనం అందుతుందండి. ఈ కార్తీక మాసంలో 60,000 నుంచి 80,000 మందికి భోజనం అందుతుంది. శివరాత్రి 20,000, 30,000, 35,000 మంది కూడా భోజన ప్రసాదం అందుతుందండి. దీనికి ఒక 2 కమిటీలు ఉన్నాయండి. తెలంగాణ ఒక కమిటీ ఉంది, ఆంధ్రాలో ఒక కమిటీ ఉంది. మొదట ఒకటే ఉండే, తర్వాత తెలంగాణ అది ఒక కమిటీ అయింది. వీరు కొంత సహకారాన్ని అందిస్తూ ఉంటారు. భక్తుల దగ్గర వారు తీసుకుంటూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. దానికి అన్నదానం అవుతుంది. అలాగే మేము కోటిలింగ ప్రతిష్టలు చేస్తున్నాము. దాని ద్వారా కొంత ధనం మిగులుతుందండి. ఆ ధనాన్ని అంతా అన్నదానానికి మళ్ళీ ఇచ్చేస్తున్నామండి. ఇక్కడ ఈ క్షేత్రంలో నెంబర్ 2 అకౌంట్లు ఉండవు, మా పేరుతో ఏ ఆస్తులు ఉండవు. ఇక మొత్తం 45 మంది అర్చకులు కానీ స్టాఫ్ కానీ ఉన్నారు. ఆఖరికి ఆ ఉండీలు కూడా నాట్ ఫర్ ఉండి ఓన్లీ అన్నదానం డొనేషన్ బాక్స్ అని మా స్టిక్కర్స్ అంటించుంటాయి. ఆ పంతులు గారు ఆ ఉండీలు వాళ్ళే తీస్తారు, పచారీ షాప్కి వాళ్ళే పంపించేస్తారు. ఇక్కడ వ్యవస్థ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ధర్మో రక్షతి రక్షిత నా ట్రస్ట్ పేరే అది. నీవు నా చీల్చినా కూడా ధర్మం కనపడాల్సిందని చెప్పి అంత కఠినంగా నేను ఉంటాను, ఇక్కడ ఉండేట్టుగా ప్రయత్నం చేస్తుంటాను. అయితే 100% నడవడానికి మనం దేవుళ్ళం కాదు కాబట్టి 98% వరకు నడవ అవకాశాన్ని మాత్రం కలగజేసుకుంటాం. మరి ఆ కుక్క తోకర్లు వంకరలేండి, అనుసరి చేసిన ఆ వంకరే అని కొంత ప్రయత్నం చేస్తుంటాం. దీనికి ఒకసారి ఒక మహానుభావుడు వాక్యం చెప్పారండి. ఒకసారి భగవాన్ సత్యాబాబా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, బాబా మీరేమో ఇంత ధర్మపరంగా చెప్తున్నారు కదా, కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఆ ఇద్దరు అసలు బాగాలేదు, ఇంకో ఇద్దరు ఇలా ఉన్నారు, మరి వీళ్ళని పంపించేయకుండా ఇక్కడ ఎందుకు ఉంచారు అని అడిగితే, నాయన వారి యొక్క స్వభావం రాక్షస స్వభావంతో కూడి ఉన్నది. వీరు సమాజంలో పంపిస్తే సమాజాన్ని నాశనం చేసేస్తారు. ఇక్కడ ఉంటే కొంచెం అణిగిమణిగి ఉంటారు, అందుకే ఇక్కడ భరిస్తున్నాను అని. అందుకని కొన్ని భరిస్తూ ఉంటామండి. ఇక అతను ధర్మానికి విఘాతం కలిగజేస్తున్నా అంటే మాత్రం పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్నప్పుడు కొంత క్షమించి వారిని సరైన మార్గంలో పెడతా ప్రయత్నిస్తుంటాం. ఇక ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఇక శుతిమెత్తగా మందరించి పంపించేస్తుంటాం. ఇక అయినా సరే వాళ్ళు బయట ఏదో రకరకాలుగా భావాలతో వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం కాబట్టి అన్నీ ప్రేమతో స్వీకరించడమే, వారు ఎన్ని చేసి ఏమి ఉన్నా కూడా ప్రేమతో స్వీకరించడమే. అలాగే దీని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను చూసి కూడా కొంతమంది బెదిరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక ఛానల్ వారు వచ్చాడు. వచ్చి, స్వామీజీ మీ సిద్ధాంత్ గారికి నేను ఫోన్ చేశాను, మీతో మాట్లాడారన్నారు. అప్పుడు మా సిద్ధాంత్ గారు మాట్లాడారన్నారు. మరి నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానన్నారు. వారి ఆదేశం ఏంటంటే, ఒక శివలింగం ఇంత రేటుతో ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, 1,000,000 లింగాలు అన్నప్పుడు ఇన్ని 100 కోట్ల రూపాయలు మీకు చేరతాయి కదా, ఇదంతా ధనమే కదా అనేసి వారి భావాన్ని వ్యక్తం చేసి, కాబట్టి మాకు ఇంత డబ్బులు ఇస్తే మెదలకుండా ఉంటాం, లేకపోతే కనుక దీని వ్యతిరేక కోణంలో ఈ క్షేత్రం చూసే ప్రయత్నిస్తాం అన్నారు. సరే, నేను వారి కెమెరాతో షూట్ చేస్తున్నారని నాకు చెప్పడం, షూట్ చేసుకుని నాకు వచ్చారని. సరే, అప్పుడు మా మేనేజర్ గారు పిలిచి, మరొకసారి మీరు ఇంకా వివరంగా షూట్ చేసుకోలేదంతా, నేను పంపిస్తున్నాను, వివరంగా షూట్ చేయించండి అని చెప్పేసి మొత్తం షూట్ చేయించండి. తర్వాత మళ్ళీ వచ్చారు ఆయన. ఇప్పుడు చెప్పండి, మనం పని చేసి పెడతారు, దీన్ని వ్యతిరేక భావంతో రిలీజ్ చేయమంటారా అన్నారు. చక్కగా చేద్దు, కానీ కింద భూగృహంలోకి వెళ్ళావు కదా, అక్కడ ఉన్నాయి కదా శివలింగాలు, ఎన్ని ప్రతిష్ఠ చూసావా అన్నారు. కొంచెం అయినాయండి అన్నారు. అక్కడ పట్టే శివలింగాలు 15,000 శివలింగాలు. ఇప్పటికి సుమారుగా 3,000 శివలింగాలు ప్రతిష్ఠ అయినాయి. అని ఇంకో 12,000 శివలింగాలు అవుతాయి. ఆ పక్కన ఇంకో 2,000 శివలింగాలు ప్రతిష్ఠ అవుతాయి. ఇంకా ఆ పక్కన ఇన్ని వందల శివలింగాలు ప్రతిష్ఠ అవుతాయి. కాబట్టి ఇక్కడ 1,000,000 లింగాలు అన్నాం కదా, 1,000,000 లింగాలు ప్రతిష్ఠ చేయాలంటే 100 ఎకరాల భూమి కావాలి ముందు. నువ్వు 100 ఎకరాల భూమి పెడితే కనుక ఇద్దరు పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకుందాం, నీకేమి ఇవ్వాలో చూస్తాను ఏంటి అని చెప్పేసి, అప్పుడు ఆ ఛానల్ దాకా పెద్ద ఆయన వెనకాల నడుపుతున్నారో ఒక మహానుభావుడికి ఫోన్ చేశాను ఆయన ముందే. అతను 4 చివాట్లు పెట్టి అతన్ని ఆ ఛానల్ని తీసేశారనుకోండి, తీశారు. ఇట్లాగా అది ఎదురవుతాయండి. ఇక నేను ఇక్కడ ఏ పెద్దల్ని పిలవనండి, ఏ పారిశ్రామిక చెలిమి చేయను, ఏ మినిస్టర్స్ కానివ్వండి. ఈ క్షేత్రానికి దర్శనానికి ఎటువంటి టోకెన్స్ లేవండి. ఎందుకంటే ఒక దేవాలయం అంటే సంస్కార కేంద్రం అండి. అలాగే ఈ దేవాలయం ప్రభుత్వ కబందాస్తాన్ని విడిపోనివ్వండి, దేవాలయం సంస్కార కేంద్రంగా మార్చవచ్చో, దేవాలయం ఆర్తులకి అన్నార్తులకి ఎటువంటి సేవను అందించవచ్చో, దేవాలయం నాది అనే భావంతో ప్రజలు ఎలా ఆనందాన్ని పొందవచ్చో, దేవాలయం వ్యాపార కేంద్రం కాకుండా టికెట్ల రూపంలో కాకుండా ఆయన భగవంతుడు లంచాలు ఇస్తే భగవంతుడు దొరుకుతాను ఎక్కడ చెప్పారండి. టికెట్ కొనుక్కుంటే భగవంతుడు దొరకటం, ఒక 100 పదాలు ఇస్తే అంటే గోతనామం చదివితే పుణ్యం వచ్చేస్తుంది అంటారు. అది ఎలా వచ్చేస్తుంది? కానీ వస్తుంది. దాని వివరణ
ఆ అర్చక స్వామికి తెలియాలి, చెప్పే మనటి వ్యవస్థలకు తెలియాలి, వచ్చిన భక్తులకు తెలియాలి. ముగ్గురికి ఈ విషయం తెలియదండి. తెలియకుండా వాళ్ళు పెట్టారు, నేను పెట్టాను, వసూలు చేస్తున్నాను, లోపల వేస్తున్నాను, సామ్రాజ్యాలు విస్తరిస్తున్నానే పరిస్థితుల్లోనే చాలా చోట్ల హిందూ ధర్మంలో కనబడుతుందండి. దీనికి అలా కాకుండా ఒక క్షేత్రం ఉండాలని చెప్పేసి నాకు ఇది ఆర్థికంగా ఇబ్బంది అండి. ప్రతి నెల వచ్చేసరికి చాలా పెద్ద ఖర్చు అండి, ఆర్థిక ఇబ్బంది. కాకపోతే దేవుడి దయ వల్ల అనుగ్రహం ఏంటంటే నేను అన్ని ఆస్తులు అమ్మేసాం, కానీ ఒక ఇండస్ట్రీ ఒకటి ఉందండి మా అన్నయ్య గారి నాది. దాంట్లో సుమారు ఒక 10 కోట్లతో వ్యాపారం జరుగుతుంది. అది ఉండబట్టి అమ్మయ్య అని నెల అక్కడి నుంచి 5 లక్షల రూపాయలు ఇక్కడికి వస్తే ఇది నడుస్తుందండి, లేకపోతే ఇబ్బంది. అందువల్ల చాలామందికి అర్థం కాదు ఇది ఎలా అవుతుంది, ఎలా చేస్తున్నారు అని అనుకుంటా అని. అది ఉండబట్టి అక్కడి నుంచి వచ్చే ధనాన్ని అన్నయ్య గారు, మా వదినమ్మ అందరూ ప్రేమతో సరే తను ఏదో ముందుకు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇస్తున్న సేవ ద్వారా ఈ క్షేత్రం నడుపుతూ వెళ్తున్నాం. అలాగే శివలింగ ప్రతిష్టలు అండి. ఒక శివలింగ ప్రతిష్ట ఎంత తీసుకుంటున్నాం, దాంట్లో సగమే ఖర్చు అవుతుందండి, ఇంకా సగం డబ్బు ఉంటుందండి. ఆ డబ్బంతా కొంత రొక్కం తయారంగానే ఈ ఒక ఆలయం కడదాం, ఈ సేవ చేద్దాం, ఈ విగ్రహాన్ని తెద్దాం. ఎవరి పేరుతో ఉంటాకి లేదండి అసలు. రేపు మూట లేదు, ఇవాళకి లోటు లేదు.